ఇది. కాబట్టి ఒక్కసారి మనందరం నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మనం ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా, ఎక్కడ ఎటువంటి మీటింగ్ జరిగినా కూడా మనకు ఈ రోజు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కార్మిక లోకానికి అండగా ఉన్నటువంటి సంస్థ ఏఐటీసీ సంస్థ మనందరూ కూడా తెలిసిందే. ఈ రోజు కూడా హాస్పిటల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారు అండగా ఉంటారు మనకి ఎప్పుడు కూడా. అట్లనే ఈ వేదిక ద్వారా అన్న వాళ్ళకి కూడా ఒక చిన్న మనమైనా, మనం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం కలిసి అందరం సంఘ నాయకులు అందరం కూడా కలిసి ఒక సమయం తీసుకొని వెళ్దామన్నా. ఈ యొక్క మీటింగ్ ఉద్దేశించి బుల్జ కృష్ణ గారు, మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మీరు చేస్తున్న పోరాటానికి మొదటి నుంచి తెలంగాణ జనసమితి పార్టీ కోదండరామ్ గారి నేతృత్వంలో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మొదటి నుంచి మీరు ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా శాలరీస్ని ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఉందో, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అదనపు భారం పడటం లేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మరి ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుంది అని మనం మొర్రాన్ని మొత్తుకున్నప్పటికీ ప్రభుత్వంలో అధికారులలో ఎలాంటి చలనం కల్పించట్లేదు. దీనికి ప్రభుత్వం ఎందుకు ఏజెన్సీలను రద్దు చేయడం అనేది నేను గత ఇందిరా పార్క్ మీరు నిర్వహించిన మహాధర్నాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాను. దీనిపైన మనం ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాలి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయకపోవడానికి గల కారణాలను కూడా మనం పిన్ టు పిన్ పాయింట్ మనం ప్రభుత్వానికి నివేదిక ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరెవరికి మరి ఏజెన్సీ వ్యవస్థ రద్దయిపోతే ఆదాయాలు పోతాయో వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకుంటున్నారు. దీనిపైన మనం బాగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా జంతర్ మంతర్ దగ్గర ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్లాలని ఏదైతే నిర్ణయించారో దాన్ని స్వాగతిస్తున్నాం. దానికి కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. మీ సమస్యల కోసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్ సోర్సింగ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం నడవడానికి చేదోడు వాదోడుగా మరి పర్మనెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ శ్రమ పడుతున్నారు. వారికంటే ఎక్కువ సమయం మీరు మరి ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఏది అమలు కావాలన్నా, ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా మరి మన శ్రమ మన సమయం చాలా అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారాలన్నింటికి మీరు చేసే పోరాటాలన్నింటికి తెలంగాణ జనసమితి అండదండగా ఉంటూ మీ పోరాటంలో పాల్గొంటుందని హామీ ఇస్తూ కోదండరామ్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని పంపించారు. పార్టీ ప్లీనరీ సమావేశాలు రేపు ఉన్నందున సార్ బిజీగా ఉన్నాడు. లేదు, మీరు అనుకున్న బాగా నాకు లేదు, మీరు అనుకున్న బాగా మాకు అక్కడ లేదు. మేము అక్కడ భాగస్వామ్యం కాలేకపోతున్నాం. మేము మునుపటి ఎక్కువ దోపిడీ గురవుతున్నాం. 90 తోళ్ల ముందు మేము బోర్ల పడేట్టు అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మనం 90 తోళ్ల ముందు బోర్ల పడి అయిన పరిస్థితిలో మనకు ఉన్నాం. దాన్ని సుప్రీం హైకోర్టు ఈ మధ్య కొట్టేసిన విషయం మీకు తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్ట్ నంబర్ 13/2026 అని తీసి ఫిబ్రవరి 9 రోజున గెజిట్ లో పబ్లిష్ చేసి దేశం మొత్తం లోపల కూడా ఇంత అన్యాయమైన అమెండ్మెంట్ చట్టం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీయలేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2 సంవత్సరాల తర్వాత ఇంత అన్యాయమైన పాలన అని చెప్పుకుంటూ ప్రజాపాలన అని ఎట్లా చెప్తారు? ఏ ఒక్క రంగంలో చూసినా కూడా కనీస ప్రజా అనుకూల నిర్ణయాలు లేవు. నిన్న సింధు హాస్పిటల్ సంబంధించిన భూమి విషయం చూస్తే డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఇది చాలా అన్యాయమైన విషయం, ఈ 15 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఇచ్చడానికి వీల్లేదు,
దీన్ని పునఃపరిశీలించండి సుప్రీంకోర్టు తీర్పుల ఆధ్వర్యంలో అని చెప్తే పునఃపరిశీలించినతో పాటు మళ్ళీ వాళ్ళకే ఈ ప్రభుత్వం లక్షలాది కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి ఆ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండిస్తూ ఇది సరైనది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పరిశీలించమంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కలిసేసి వాళ్ళకి ఇస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నిన్న ప్రారంభోత్సవం చేసింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటిది? ఏ రకంగా చూసినా కూడా ఈ మూడు పార్టీల ప్రభుత్వాల విధానాలు పేద ప్రజలకు అనుకూలంగా కానీ, కార్మికులకు అనుకూలంగా కానీ, కాంట్రాక్టు కార్మికులకు అనుకూలంగా కానీ, తాత్కాలిక ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అసంఘటిత కార్మిక రంగానికి అనుకూలంగా కానీ లేవు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. కనుక ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసేసేసి మనకు రెగ్యులరైజేషన్ లేకుండా పోయడానికి అవకాశం లేదు, రెగ్యులరైజేషన్ లేదు. ఫిబ్రవరి 9, 2026 నాడు పబ్లిష్ చేసిన ఈ చట్టాన్ని కనుక మనం పరిశీలిస్తే బతుకుతా ఉన్నారు తెలంగాణలో. తిప్పలు పెడుతుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు అత్యంత దుర్భరంగా మారి అన్యాయంగా మారిపోయి బతుకుతా ఉన్నారు తెలంగాణలో. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి నేను ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు, వ్యక్తిగతంగా వచ్చినాను. కాపాడడం కోసం పోరాట బాధ ఎన్నుకోకపోతే మాత్రం నేను ఎవడు బతకనివాడు, గుర్తుపెట్టుకోండి. ఎవడు వాళ్ళ వాడు ప్రేమతో మీకు ఇచ్చే ప్రసక్తి లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఓట్ల కోసం జరిగే ఘర్షణలో హామీలు ఇస్తుండొచ్చు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మనం ఆ భ్రమలలో ఉండి ఆయం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీరు నాకు తెలిసి ఇలా అందరూ అవుట్ సోర్సింగ్ ఇవాళ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ దాదాపు అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. ఈ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. 5 లక్షల మంది అందరూ నాకు తెలిసి విధంగా ప్రభుత్వంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా వీళ్ళు ఎక్కున్నారు. అన్ని రంగాల్లో ఇంకా గమ్మత్ ఏంటంటే వీళ్ళు లేకపోతే ఆఫీస్ కూడా లేవు. అసలు ఎవరైనా సింపుల్ గా పనిచేసేవాళ్ళు తెలుసా? అవుట్ సోర్సింగ్ సింపుల్ గా పనిచేస్తారు. ఎందుకంటే నా యజమానికి నా ఆఫీసర్కు మంచి మా గుడ్ లుక్స్ లో ఉండాలి, నన్ను మంచిగా చూసుకుంటే దాంతో వాళ్ళు పనిచేస్తారు. ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీ గురించి వేరే మాట్లాడుతున్నారు కానీ ఇలా వాళ్ళకంటే కూడా లీవ్లు పెట్టుకోకుండా ఎగబెట్టకుండా పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి చెప్పిన పని ఒక యంత్రంలాగా చేస్తున్నారు అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళకి పెట్టుకోండి. ఇవాళ ఆఫీసులు కూడా వాళ్ళతో నడుస్తున్నాయి. ఇంకా మంచిగా నేర్చుకుంటున్న వాళ్ళు మంచి మీ పర్మనెంట్ ఎంప్లాయీల కంటే ఎక్కువ నేర్చుకొని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్మనెంట్ ఎంప్లాయీని కించపరుస్తున్నారు కానీ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ గురించి చెప్పాలంటే గంటలు చెప్పిన ఎవరో కానీ బాధలు ఉన్నాయి. ఈ బాధల పరిష్కారానికి మీరు ఐక్యంగా మీరు ఉద్యమించండి. మాలాంటి వాళ్ళని మళ్ళీ చెప్తున్నాం, మేము ప్రభుత్వ పరంగా రాలేదు, ఈ పరంగా రాలేదు. మీ సమస్యలు తెలిసిన బిడ్డగా మీరు ఇక్కడికి వచ్చినా తప్పకుండా మీలాంటి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 అమలు చేయాలి మీకు అనేది ఒక ప్రధానమైన డిమాండ్ గా ఉండాలి. మిత్రమా హలో కూర్చో. నేనేమంటున్నా అంటే రాజ్యాంగ ధర్మాసనం ఉమాదేవి ఇచ్చిన తీర్పు ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ మీరు అంటే ఫస్ట్ డిమాండ్ గా పెట్టాలి. రెండోది 2017 లోపల జగ్జీత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్ అంటే ప్రభుత్వ ఉద్యోగి యొక్క మినిమం బేసిక్ ఎంత ఉంటుందో అది మీకు అందించాలనేది ఆ తీర్పు యొక్క సారాంశం. దాన్ని వెంటనే అమలు చేయాలనేది రెండవ డిమాండ్ పెట్టాలి. ఎందుకంటే అందరూ మిత్రులు మాట్లాడినట్టు నేను మాట్లాడాను. చిక్కుడు ప్రభాకర్ అంటే ఒక నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టేసి ఒక ప్రజాక్షేత్రం లోపల అదే విధంగా న్యాయస్థానం లోపల కోట్లాడి దేశవ్యాప్తంగానే ఫలితాలు తెచ్చిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. మూడవది కార్పొరేషన్ కాదు, మన గవర్నమెంటే మొత్తం ఏజెన్సీలను రద్దు చేసి ఏ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ డైరెక్ట్ ఉండాలి.
ఇప్పుడు నేను చెప్పినప్పుడు ప్రిన్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంటాం. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీతోటి డైరెక్ట్ కాంట్రాక్ట్ లెటర్ ఇవ్వాలి, ఏజెన్సీ రద్దు చేసేసి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నారు. దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిజ్య పన్నుల శాఖ డిపార్ట్మెంట్ మీకు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉండాలి. కార్పొరేషన్ రద్దు చేయాలి, సమస్య లేదు. కార్పొరేషన్ లేదు, డైరెక్ట్ గవర్నమెంటే కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఈఎస్ఐ పిఎఫ్ ను అమలు చేయాలి. అదే విధంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన వెంటనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఏజెన్సీ విధానాలు వెంటనే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. ఎంపీ